వరుసగా వైసీపీ ఆరోపణ చేస్తున్నట్టుగానే ఇవాళ కూటమి చెప్తే జరుగుతుంది అని చెప్పని ఒక కామెంట్ని వైసీపీ చేస్తోంది. మీరు మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి చూడరా విల్సన్ గారు. నమస్తే బలరాం గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు మిత్రులందరికీ నమస్కారం సార్. అంటే ఒక రకంగా చెప్పాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఓటమిని ఆయన అంగీకరిస్తూ, అంటే వాళ్ళ పార్టీ ఓటమి ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు అర్థం. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ మీద ఆధారపడి కూటమి గెలవాలని అనుకోవడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజల్లో తిరుగుబాటు వచ్చినప్పుడు వేలల్లో వస్తుంది మెజారిటీ, వందల్లో కూడా ఉండవు. కాబట్టి ఈ రోజు వేలల్లో ప్రతి నియోజకవర్గంలో వేలల్లో మెజారిటీ వచ్చిన పరిస్థితుల్లో కేవలం నాకు తెలిసి నాకున్న అవగాహనలో ఒక 10-15 నియోజకవర్గాల్లో 10,000 ఓట్ బ్యాంక్ లోపల వస్తాయి. మిగతా అంతా 10,000 పైనే వస్తుంది. అది అప్రహతంగా ఉంటుంది. ఒకవేళ వైసీపీ గెలిచిన దగ్గర గెలిస్తే వాళ్ళు 1,000, 2,000, 3,000 మధ్య వాళ్ళు గెలుస్తారు కొన్ని నియోజకవర్గాలు దగ్గర గెలిస్తే. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ అనేది వివాదం ఎందుకు తీసుకొచ్చారంటే వాళ్ళ ఓటమి డిసైడ్ అయింది కాబట్టి ఎక్కడైనా సరే తింపుడుగాళ్ళ ఆచాటాలు చూస్తారు. ఆశలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ని వివాదాస్పదం చేయాలనేది ఆ పార్టీ స్ట్రాటజీలా కనబడుతుంది, ఒక వ్యూహం అది. వాస్తవానికి నిబంధనలకు వ్యతిరేకంగా ఏ ఎలక్షన్ కమిషన్ అధికారిగా నిర్ణయం తీసుకోరు. అదే సమయంలో పోస్టులు ఒక ఉద్యోగులు, మీరు ఎన్నికల తర్వాత కూడా ఉద్యోగులు ప్రయోగించడాల వాళ్ళు కష్టపడి ఓట్లు వేస్తే ఆ ఓట్లని రకరకాల కారణాలు తీసుకొచ్చి మీరు ఆ ఓట్లు అడ్డుకోవాలనుకుంటారంటే తప్పది. ఉద్యోగస్తులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే పోస్టల్ బ్యాలెట్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరినీ కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. ప్రజాస్వామ్యంలో ఓటే విలువ. ఇక సోదరుడు వేణుగోపాల్ గారు అన్నట్టు వాళ్ళు గెలుస్తారని నమ్మకం ఉంటే ఈ పెద్దలాటకం చేయరు. కాబట్టి వాళ్ళు ఓటమి వాళ్ళు డిసైడ్ అయిపోయి వాళ్ళ భాష మారిపోయింది. అనేక దగ్గరలో కూడా వాళ్ళు ఎవరు కూడా ఆ నియోజకవర్గాల్లో లేకుండా పారిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అడ్డంగా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ రావడం అంటే అది ప్రజాస్వామ్యాన్ని పాత్రేయడమే. వాళ్ళ ఏలుబడిలో ఉన్న 4 ఏళ్ల పాటు వాళ్ళు పరిపాలించింది పోలీసు పరిపాలన చేశారు. వాళ్ళు ఎక్కడికక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించారని ప్రజలు అనుకోవడం, వాళ్ళు ఓడిపోవడానికి అదే కారణం. ప్రధాన కారణం ఏంటంటే డెమోక్రసీని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించలేదు, వెళ్ళడం సంక్షేమ ఫలాలు తీసుకొచ్చారు. కానీ దానికంటే కూడా ఒకటి పక్క నుండి కొడుతూ నీకేదైనా బియ్యం పెడితే వాడి ఊరు కూడా సహించదు. కాబట్టి ఒక కమ్యూనల్ హార్మోనీ కానీ పీస్ఫుల్ వాతావరణం కానీ లేకుండా చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల రాష్ట్రానికి పెట్టుబడులు కూడా రాలేదని ఈరోజు కామన్ మ్యాన్ లోకి వచ్చేసింది. మరి కింద ఉన్న వాళ్ళకి కొద్దిమందికి అర్థం కాకపోవచ్చు. ఆర్డర్లు డబ్బులు తీసుకున్న వాళ్ళు, 6 అంకణాల స్థలం తీసుకున్న వాళ్ళు, మరి కొద్దిమంది లబ్ధిదారులు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కానీ కాస్త కోస్త చైతన్యం ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది ఈ ప్రభుత్వం ఎందుకు తెచ్చాలని అర్థమైపోయింది. అందుకే ఓటు వెల్లువెత్తింది. ఈ రోజు 80% పైన ఓట్లు వచ్చాయంటే పోలేని అంటే కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటును వాడుకోవాలనుకున్నారు. 4 లక్షలు కూడా ఖర్చు పెట్టుకొని కూడా వచ్చి ఓట్లు వేసుకున్నారు. అర్థం ఏంటి? ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వాల్యూ అనేది మొట్టమొదటిసారిగా నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఇంత పెద్ద ఎత్తున లక్షల్లో టికెట్లు కొనుక్కొని వచ్చి ఓట్లు వేసిన చరిత్ర ఉంటుందని నేను అనుకోవడం లేదు. పరిస్థితులు కూడా జరగకపోవచ్చు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాలనలో అరాచక పాలన నడిచింది. ఒక దళితుడు డాక్టర్ సుధాకర్ ని తాగుబోతుడని ముద్ర వేశారు. వీళ్ళు చూసారా? తాగినట్టు చూసారా? ఎక్కడ బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో సుధాకర్ తాగినట్టు డాక్యుమెంట్ ఉందా? పోని అతను పిచ్చోడిని ముద్ర వేశారు. అతను పిచ్చోడి అయితే ఎనస్థీషియన్ గా డాక్టర్ గా ఎట్ట పని చేస్తాడు ఎంతకాలం? ఎట్టగా ఆయన ఉత్తమ వైద్యుడిగా అవార్డులు తీసుకుంటారు. కాబట్టి ఎట్ని చూసుకున్నా సరే వీళ్ళు దారుణంగా దళితులు అవమానించడం అర్థమైపోయింది. వీటన్నిటికంటే కూడా డాక్టర్ సుధాకరే కాదు, కిరణ్ ని మాస్క్ పెట్టుకోవాలని చెప్పేసిన కిరణ్ దగ్గర నుంచి ఒక సుబ్రహ్మణ్యం అనే దళితుడిని కొట్టి నేను చంపేశానని చెప్పి అనంతబాబు చెప్తే ఆ అనంతబాబుని సస్పెండ్ చేయకపోగా పక్కనే చెప్పుకున్నాడు జగన్మోహన్ గారు. దాంతో దళితుల్లో ఎలాంటి పరిస్థితి వచ్చింది? ఈ ప్రభుత్వం దించాలన్న కసి పెరిగింది. కాబట్టి ఈరోజు దళితులు, బలహీన వర్గాలు మొత్తం కూడా మూకుమ్మడిగా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయనకి కరువుగాత వాళ్ళతో పెట్టిన దగ్గర బలహీన వర్గాలే ఉన్నాయి. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు వాళ్ళకు సంబంధించి కార్పొరేషన్ మొత్తం మూసేశాడు. నాకు తెలియదు దేశంలో ఎస్సీ కార్పొరేషన్ మూసేసిన చరిత్ర ఒక జగన్మోహన్ రెడ్డి గారిదే. వాళ్ళకి సంబంధించి అనేక పథకాలు ఉన్నాయి.
భూమి కొనుగోలు పథకం ఉంది, బండ్ల తోట పెంపకం ఉంది, తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇన్నోవాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. ఇటు చెప్పుకుంటూ పోతే నేను ఒక 50-60 చెప్పగలను. కాబట్టి అంతకు ముందు నేను కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా 10-15 కోట్లు ఇచ్చాం జిల్లాకి. మరి ఇప్పుడున్న మాలా మాదిగ వెళ్ళిపోతే కార్పొరేషన్ పెట్టి ₹1 ఇవ్వకపోతే దళితులు ఎందుకు ఓటేస్తారు? ఢిల్లీ నుంచి వస్తాయి ఈ ఎన్ఎస్ఎఫ్డిసి డబ్బులు, ఎన్బిఎఫ్డిసి డబ్బులు ఢిల్లీ నుంచి వస్తాయి. నరేంద్ర మోడీ గారు పంపించే నిధులు కూడా డైవర్ట్ అయ్యాయి. ఒకటే 30 కోట్లు కుంభకోణం చేశాడని 30 సంవత్సరాలు జైల్లో ఉన్న లల్లూ ప్రసాద్ యాదవ్ గారు అయితే మరి 20,000 కోట్లు డైవర్ట్ చేసిన జగన్మోహన్ గారికి ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంచాలా? అర్థమైపోతుంది కదా. కేసులో సీరియల్ దళితుడిని జైల్లో 5 ఏళ్ళు పెట్టాడు. ఈ రోజు సదే ఒక బీసీ కుర్రాడు తీసుకెళ్లి అక్కడ దాకా జైల్లో పెట్టాడు. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే డెమోక్రసీలో మనకు అధికారం వస్తే అడ్డం చూసి మనం సంపాదించుకున్నాం. ఇసుక పేరు, మైనింగ్ పేరు సంపాదించాం, అదేవిధంగా శాండ్ పేరు సంపాదించాం. మీరు సంపాదించుకోవడం కోసం ముఖ్యమంత్రి పదవా, ప్రజలకు ఏదైనా అభిషేకించడానికి ముఖ్యమంత్రి పదవా, ప్రజలకు సంబంధించిన సంపద పెంచడం ముఖ్యమంత్రి పదవా? ఒక్క పరిశ్రమ గారు పెట్టకుండా నేను పారిశ్రామికంగా చేశానంటే ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇచ్చింది బీజేపీ. అదేవిధంగా ఏనుగుబలం 1% ఓట్లు అన్నారు. మా ఓటు శాతం కంటే కూడా మా చైతన్యము, మా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన మేళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోరు కదా. విల్సన్ గారు ఇక్కడ ఈసీ రిలీజ్ చేసిన ఆర్డర్ నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఇందులో ప్రధానంగా కమిషన్ హ్యాస్ డైరెక్టెడ్ దట్ ఆల్ ఫార్మ్స్ 13A were attesting officer as authorized by the RO put his signature identifying the elector based on his personal knowledge identification but has not mentioned his name, designation or put his seal be considered valid. ఎట్లా ఆయన ఇప్పుడు ఆయన స్టాంప్ వేయలేదు, ఆయన ఎవరో పేరు చెప్పెట్టలేదు, ఆయన సంతకం పెట్టేసిండు. అది సంతకం ఆయనదా కాదా ఎవరు వెరిఫై చేయాలి? ఇప్పుడు వీటిని కూడా మేము వ్యాలిడ్ చేస్తామని చెప్పి అన్నారు. ఇప్పుడు మరి వేణుగోపాల్ గారు చెప్తారు అది విత్డ్రా చేసుకుంటామని చెప్పి కోర్టులో ఆల్రెడీ ఈసీ చెప్పిందని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అంటే ఇంకా మాకైతే అప్డేట్ రాలేదు. అదే చెప్తున్నారండి బలరాం గారు. పోస్టల్ బ్యాలెట్ అనేది కేవలం నామకే వస్తాయి, దానికి మించిన ఓట్లు వస్తాయి, డౌట్ లేదు. ఎక్కడైనా సరే అభ్యంతరం అంటే చెప్పొచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా మాకు ఈ విషయంలో అభ్యంతరం ఉంది, మేము ఒప్పుకోని చెప్పే హక్కు వాళ్ళకు ఉంది, మాకు అభ్యంతరం లేదు. అది ఎలక్షన్ అధికారులు నిర్ణయిస్తారు. వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఉంది, విచక్షణ పరిజ్ఞానం ఉంది ఎన్నికల అధికారులకి. వాళ్ళ పరిజ్ఞానాన్ని వాళ్ళు నిర్ణయం చేస్తారు. అక్కడ మేము వేలు పెట్టడం. మేము రేపు గవర్నర్ కలిసే కార్యక్రమం తీసుకుంటున్నాం. ఆ కార్యక్రమంలో గవర్నర్ గారు కూడా ఈ ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా ఇతర అంశాలు వీటన్నింటినీ కూడా మేము గవర్నర్ గారి దృష్టి తీసుకెళ్తాము. ఈ ఎన్నికల సజావుగా ఓటింగ్ కౌంటింగ్ సజావుగా జరగాలని కూడా ఆయన కోరుతాము. దాని మీద రేపు 4 గంటలకు ఎప్పుడు చేయబోతాం గవర్నర్. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను. లక్ష్మణ్ గారు, మొత్తం ఎపిసోడ్ అంతా విన్నారు, అన్ని పార్టీల ఆర్గ్యుమెంట్స్ చూశారు. ఎట్లా చూస్తున్నారు దీన్ని ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో ఈసీ అనుసరించిన విధానాన్ని? ఎన్నికల ప్రక్రియలో సహజంగా కోర్టులు జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎలక్షన్ కమిషనే పూర్తిగా అథారిటీ, దానికి ఏ నిర్ణయం తీసుకో